ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈడీ విధానంలో టికెట్లు పొందిన భక్తులకు రోజుకు 60,000 మందికి శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని ఎస్పీ తెలిపారు. అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేట్ చేసుకుంటూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఒక వ్యక్తికి బదులు ఇంకో వ్యక్తి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏకాదశి సందర్భంగా 30వ తారీఖు నుండి జనవరి 8 వరకు అన్ని రకాల భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కొత్త విధానం టీటీడీ ఏర్పాటు చేసి ఈడిప్ సిస్టంలో దాదాపుగా 25 లక్షల మంది పాల్గొన్నారు. అందులో ముఖ్యంగా మొదటి 3 రోజులు 30, 31, 1వ తారీఖున రోజుకు 60,000 మంది 1,80,000 మంది వరకు టోకన్స్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతిలో వచ్చే భక్తులు రైల్వే స్టేషన్, బస్ స్టాండు, అలిపిరి, శ్రీవారి మెట్లు ప్రాంతాల నుండి వచ్చే భక్తులు ఇక్కడ లోకల్ టెంపుల్స్ సరిపోయే బందోబస్తు ఏర్పాటు చేసుకుంటూ డ్రోన్స్, సీసీ కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ని పూర్తిగా వీక్షిస్తూ అన్ని రకాల భద్రతాపరమైన చర్యలు ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎవరైతే టోకెన్ ఇచ్చారో వారికి మాత్రమే ఆన్లైన్లో వారి ఆధార్ కార్డు, వారి ఐడెంటిటీ ప్రకారమే వీళ్ళని తీసుకోవడం జరిగింది. మళ్ళీ కూడా వాళ్ళ ఆధార్ కార్డు, ఐడెంటిటీ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇంపర్సనేషన్, ఒకరి టోకెన్ ఇంకొకరికి ఇవ్వడం తప్పు, అది చట్టరీత నేరం కూడా. ఇచ్చిన వారు, తీసుకొచ్చిన వారు ఇద్దరు కూడా శిక్షార్హులే కాబట్టి వారిపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వైకుంఠ